గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మరి వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. అట్లాగే 1 to 2 అవర్స్ కష్టపడి అయితే మరి అన్ని పేపర్లో వచ్చిన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనము గ్యాదర్ చేసి మరి వీడియో రూపంలో తెలియజేస్తున్నాం. ఫస్ట్ వీడియోని లైక్ చేసిందిగా కోరుతున్నా. ఫస్ట్ వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. నీట్లో 147 ఖాళీలు. రూర్కేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది. గ్రూప్ 1లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. వారంలో గ్రూప్ 1 పికప్ లిస్టు. జైల్ అప్లికేషన్ల స్వీకరణ వాయిదా. ఈ నెల 20 నుంచి మొదలు కానున్న ప్రక్రియ సాంకేతిక కారణాలు అంటున్న టీఎస్పీఎస్సీ. సోషల్ వర్కర్స్ ఉద్యోగాలు. హెచ్జేవిఎన్ ఖాళీలు. మార్చి తర్వాతే మెయిన్స్, క్వాలిఫై అయిన వారికి అడ్మిట్ కార్డు. డిగ్రీతో దమ్ము చూపేలా. మే 7న నీట్. బీటెక్లకి గిరాకీ అంటూ మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ మరి ఇవి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం. రైట్, నీట్లో 147 ఖాళీలు. రూర్కేలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింది ఖాళీలకు భర్తీ ప్రకటన విడుదలైంది. ఖాళీలు వచ్చేసి 147 పోస్టులు. అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ డిప్యూటీ రిజిస్టర్, సైంటిఫిక్ ఆఫీసర్, లైబ్రేరియన్ అండ్ జూనియర్ అసిస్టెంట్. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జనవరి 16. కింద వెబ్సైట్ కూడా ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం. రైట్స్లో ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 10 పోస్టులు. ఇంజనీరింగ్ మేనేజర్, డీజీఎం, ఏజీఎం తదితరులు. విభాగాలు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ తదితరులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జనవరి 2 దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా వేయడం. గ్రూప్ 1లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. హైకోర్టు ఉత్తరాలు. గ్రూప్ 1 పోస్టులకు తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషనర్ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పోస్టులకి భర్తీలో 33.39% రిజర్వేషన్లకు అమలు చేయాలని పలువురు దాఖలు చేసిన రిట్ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందు తుది ఉత్తరాలు జారీ చేశారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉత్తరాలు రాంచల్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తరాలు అనుగుణంగానే వ్యవహరించాలని టీఎస్పీఎస్ ఆదేశించింది. హారిజాంటల్ విధానంలో 100లో 33.33 పోస్టుల రిజర్వేషన్ చేస్తారు. ఆర్టికల్ విధానంలో ఆయా కేటగిరీల భర్తీకి చేయబోతున్నట్టు పోస్టులు మహిళలకు 33.33% రిజర్వేషన్ అమలు చేస్తారని, కేటగిరీల వారీగా సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు తీర్పుని వెలువరించింది. దీంతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువడి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయంటూ మరి గ్రూప్ 1 సంబంధించినది కూడా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కథనంలో రావడం జరిగింది. గ్రూప్ 1లో వారంలో గ్రూప్ 1 పికప్ లిస్టు. హారిజాంటల్ విధానంలోని పోస్టుల భర్తీకి 10th ఇంటర్ పరీక్షల తర్వాత మెయిన్స్. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై హైకోర్టు నుంచి క్లారిటీ రావడంతో మెయిన్స్ నిర్వహణపై టీఎస్పీఎస్ దృష్టి పెట్టింది. వారం 10 రోజుల్లోనే పికప్ లిస్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. శుక్రవారం టీఎస్పీఎస్ ఆఫీస్లో కమిషనర్ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వార్డ్సన్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసిటీ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హైకోర్టు కేసులపై చర్చించారు. వర్టికల్ విధానంలో గ్రూప్ 1లోని 503 పోస్టులకు కానీ భర్తీకి టీఎస్పీఎస్ నోటిఫికేషన్ ఇవ్వగా వీటిలోని 225 పోస్టులు ఉమెన్స్ కేటాయించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా హారిజాంటల్ విధానంలో భర్తీ చేయాలని మధ్యంతర ఉత్తరాలు ఇచ్చింది. దానిపై క్లారిటీ లేదని టీఎస్పీఎస్సీ ఫైనల్ తీర్పు కోసమే వేచిస్తుందని, ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వేసిన కౌంటర్ సమయంలో హారిజాంటల్ విధానంలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని మళ్ళీ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దీంతో గ్రూప్ 1 పోస్టులు హారిజాంటల్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. కమిషనర్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ 10th ఇంటర్ పరీక్షల తర్వాత నిర్వహిస్తామని బెటర్ అనే విధానంలో అధికారులు ఉన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించిన టెక్నికల్ ప్రాబ్లంలో వాయిదా వేసినట్టు తెలిసింది. మరి గ్రూప్ సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్.
జైలు అప్లికేషన్ స్వీకరణ వాయిదా ఈ నెల 20 నుంచి మొదలు కానున్న ప్రక్రియ సాంకేతిక కారణాలు అంటున్న టీఎస్పీఎస్సీ. జూనియర్ లెక్చరర్ పోస్టులకు భర్తీ ప్రక్రియలో భాగంగా అప్లికేషన్ దాఖలు వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జూనియర్ లెక్చరర్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకి భర్తీకి ఈ నెల 16 నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ సాంకేతిక కారణాలతో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా వేసింది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుందని వెల్లడించడం జరిగింది. జేఎల్కి సంబంధించిన సోషల్ వర్కర్ ఉద్యోగాలు మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీకి దరఖాస్తు కోరుతున్న మొత్తం పోస్టులు 11. వివరాలు: ప్రొడక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్, ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్, లీగల్ కమ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ 1, సోషల్ వర్కర్ 1, అవుట్ రీచ్ వర్కర్స్ 5, ఎస్ఏఏ సోషల్ వర్కర్స్ 2. అర్ధ సమ్మత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు పంపాలి. అడ్రస్: జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం, అంతాయిపల్లి గ్రామం, శామీర్పేట మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చిరునామా పంపాలని. చివరి తేదీ డిసెంబర్ 19, 2022. కింద దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. హెచ్జేవిఎన్లో ఖాళీలు హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ జనరేషన్ ఆఫ్ విధాన అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 400. పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ అండ్ అప్రెంటిస్షిప్ 175, టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ 100, టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఐటీఐ 125. అర్హత పోస్టులను అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణులు ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ 19, 2022. చివరి తేదీ జనవరి 8, 2022, 23. కింద దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ కూడా ఇచ్చినారు. మార్చి తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన వారికే అడ్మిట్ కార్డు. ఓటీఆర్లో నమోదు చేసుకున్న టీఎస్పీఎస్ గ్రూప్ 1 కొలువుల భర్తీలో మరింత జాప్యం, హారిజాంటల్ విధానంలో అమలు చేయండి. టీఎస్పీఎస్కి హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు ఉత్తరాల మేరకే రిజర్వేషన్లు అంటూ మరి ఇదివరకు వచ్చింది సంబంధించిన వార్త. డిగ్రీతో దమ్ము చూపేలా వర్సిటీ ప్రణాళికలో మరిన్ని కోర్సులు. వచ్చే ఏడాది ఓయూలో బీ ఫార్మసీ, కేయూలో సోషల్ వర్కర్స్ ప్రారంభానికి కసరత్తు. పీజీ కోర్సులకే పరిమితమైన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్యాంపస్. ఈ ఏడాది 2 డిగ్రీల కోర్సులు ప్రారంభం కాగా వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు రాబోతున్నాయి. డిగ్రీ కోర్సులో పాఠ్య ప్రణాళికలను మార్చేందుకు ఎమర్జింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 3 ఉపకులపతుల కమిటీ సిఫారసుల మేరకు కోర్సులు రానున్నాయి. ఎందుకు అడుగులు? ప్రస్తుతం తరం విద్యార్థులు డిగ్రీ విద్యార్థులతోనే ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఎంటెక్, ఎంఈడి, ఇతర సంప్రదాయమైన పీజీ కోర్సులు చేసేవారి సంఖ్య ఏటా తగ్గుతుంది. మరోవైపు యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థలు బహుళ రకాల కోర్సులు అందుబాటులోకి తేవాలని డిగ్రీ కోర్సుకు 4 ఏళ్లకు పెంచాలని నూతన జాతీయ విద్యా విధానంలో సిఫారసు చేశారు. డిగ్రీ కోర్సులను నాణ్యతను నిర్వహిస్తే మరి మంచి డిమాండ్ ఉంటుందని అందులో నుండి యూనివర్సిటీల క్యాంపస్లు ప్రారంభిస్తే విద్యార్థులకు పోటీపడే అధికారులు అంచనా వేస్తున్నారు. జేఎన్టీయూహెచ్లో బీబీ కోర్సుకు ఆదరణ. జేఎన్టీహెచ్లో ఏడాదిని 3 ఏళ్ల బీబీఎస్ డేటా అనాలిటిక్స్ కోర్సును కాకతీయ విశ్వవిద్యాలయం బీఏ సోషియాలజీలో ఆన్సర్ను ప్రవేశపెట్టాయి. జేఎన్టీయూహెచ్ బీబీఏ కోర్సును చివరి నిమిషంలో ప్రవేశపెట్టింది. ఫీజు లక్షలుగా నియమించింది. అయినా మంచి స్పందన వచ్చిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. దోస్తు ప్రవేశాలు 60 సీట్లను 53 భర్తీ అయ్యాయని, ఇక్కడ బీటెక్ చదువుతో ఆన్లైన్లోనే అంటూ మరి మొత్తానికైతే డిగ్రీతో దమ్ము చూపేలా మరి దానికి సంబంధించిన కోర్సులకి డిగ్రీతోనే మంచి ఉద్యోగాలు పొందవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. మే 7న నీట్, అదే నెల 21 నుంచి 30 వరకు పీయూటీ. కరోనాకు ముందుగా మాదిరిగా నిర్వహించాలని కాలపట్టిక అంటూ మరి మే 7న నీట్ ఎగ్జామ్స్ అయితే ఉంటుందని దానికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏవి ఉంటాయని. బీటెక్ లాకే గిరాకీ. 2023లో కొలువులు సాధించిన వారిలో 31% మంది వీరే. బీమా రంగంలోని 41%, ఇంటర్నెట్ బిజినెస్లోని 38% మందికి అవకాశాలు మరియు
భారత నైపుణ్య నివేదిక అంటూ మరి బీటెక్లో మంచి గిరాకీ అయితే వచ్చింది. మరి వాళ్ళు ఏ కోర్సులో ఎంతెంత పర్సంటేజ్ ఉద్యోగాలు సంపాదిస్తారనేది కథనం ఈనాడులో రావడం జరిగింది. మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.